హాయ్ ఫ్రెండ్స్, మా ఊర్లో అయితే కప్ప కావడి వేస్తారు ఫ్రెండ్స్. కప్ప కావడి వేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వర్షాలు పడక చాలా రోజులు అవుతుంది. వర్షాలు పడట్లేవు అని మా ఊర్లో అయితే కప్ప కావడి వేస్తారు. చూడండి, ఈ కావుడు అయితే కప్ప కావడి అయితే వేస్తారు కానీ వర్షాలు ఇవాళ పడుతుందో రేపు పడుతుందో చెప్పలేం. మా ఊరు వాళ్ళకైతే కప్ప కావడి వేస్తే ఖచ్చితంగా వర్షం పడుతుంది. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో వెనక నుంచే బాగా నమ్మకం. వాళ్ళ నమ్మకం మరి నిజమవుతుందా కాదో చూద్దాం. మరి వర్షం ఈరోజు పడుతుందా రేపు పడుతుందో చూద్దాం. వీడియోలు ఎంత అవుతుందని కొద్దిగా తీసిన ఫ్రెండ్స్. కప్ప కావడి అయితే అయిపోయింది, వేసి ఎక్కడో అక్కడికి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒక గంట సేపటికి లైట్ జల్ అయితే పడుతుంది. చూడండి, బిందెలు ఒకటి ఇక్కడ పెట్టి వీరు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది వర్షం జల్లు. కొంచెం వర్షం అయితే కొంచెం పెరిగింది ఫ్రెండ్స్. చూడండి, వర్షం పెరిగింది. నేనైతే గుడి పట్టుకొని బయటకు వచ్చినా మీకు చూపిద్దామని. గాలిదుమ్మ అయితే బాగా వీస్తుంది ఫ్రెండ్స్. వర్షం అయితే కప్ప కావడి వేసేందుకైతే బాగానే పడుతుంది. గాలికి అయితే నా గొడుగు తిరలా పడేది ఫ్రెండ్స్. చూడండి, ఆ గాలికి తిరలా పడేందుకు మనం అదే గాలికి ఎదురుగా పెడితే మళ్ళీ గొడుగు ఎప్పటికైనా తక్కువ వస్తుంది. మనం అయితే ట్రై చేస్తున్నాం. గాలి కూడా బాగానే వస్తుంది, గాలి వస్తుంది. మొత్తం అయితే తిరలా పడేది ఫ్రెండ్స్. మనం గొడుగు మనం నార్మల్గా అయింది, గాలి ఎక్కువ వస్తుంది కాబట్టి మనం అయితే ఇంట్లో పోదాం. ఫస్ట్ అయితే గుడి ఇంట్లో పెడదాం. గుడి మామూలు అంత కొట్టుకోడు పడుతుంది. అలా ఫ్రెండ్స్, కప్ప కావడి వేసినందుకైతే వర్షం అయితే బాగానే వస్తుంది. మరి వర్షం ఈ కొద్ది వర్షం వచ్చేలాగా ఉంటుందా, కొద్దిగా ఉంటుందా, లేకపోతే నైట్ వరకు సాయంత్రం కూడా పడుతుందో చూద్దాం. సాయంత్రం అయితే అవుతుంది ఫ్రెండ్స్. సాయంత్రం కూడా బాగానే పడుతుంది, కొంచెం పర్లేదు. కప్ప కావడి వేసినందుకైతే ఈరోజు అయితే మంచిగా వర్షం అయితే పడుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.